ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల పరిస్థితిపై అధికారులు, అభివృద్ధి సంఘంతో మంత్రి చర్చించారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ ఎంఆర్ అప్పారావు ఏరియా ఆసుపత్రిగా నామకరణం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సిటీ స్కాన్ సదుపాయం లేకపోవడంతో అవసరమైన పేషెంట్లను ఇతర 3 ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే పేషెంట్లకు నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు, అంబులెన్స్ నిర్వహణ వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు చేపడతామని మంత్రి పార్థసారథి తెలిపారు. మెరుగుపరచడానికి ఈ హాస్పిటల్ పనితీరుకు సంబంధించి గత మీటింగ్ లో చర్చించిన విషయాల మీద డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సభ్యులు కూడా హాస్పిటల్ పనితీరును గమనిస్తూ పేషెంట్స్ కున్న ఇబ్బందులు ఏమిటి, పేషెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి, దానికి హాస్పిటల్ సైడ్ నుంచి చేయాల్సింది ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఈ హాస్పిటల్ నిర్వహణ కోసం ఆక్సిజన్, మెడిసిన్స్, డీజిల్ లేదా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనుగోలుకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సంబంధించి 2021లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు ఇక్కడ స్థాపిస్తే అది సంవత్సరం నుంచి పనిచేయటం లేదు, అది స్థాపించిన 1 సంవత్సరం తర్వాత నుంచి పనిచేయటం లేదని చెప్పేసి సభ్యులు, మరి డాక్టర్స్, సిబ్బంది, డాక్టర్స్ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వెంటనే మెగా వాళ్ళతో మాట్లాడాం. ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా 5 సంవత్సరాలు అయినా కూడా హెచ్డిఎస్ రిక్వెస్ట్ మీద వాళ్ళు వెంటనే